నమస్తే. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత మొత్తం కూడా ఎల్బీ నగర్ వేదికగా యువ సంగ్రామ సదస్సుకు కదిలి వెళ్ళిరు. ఆ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి చాలా సూటి ప్రశ్నలు విసిరిరు. కొన్ని సవాలు కూడా ప్రతిపక్ష నాయకులు విసిరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ కౌంటర్లకు రీకౌంటర్లు కూడా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా నిరుద్యోగులు కాదు, వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు, నకిలీ నిరుద్యోగులు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కేటీఆర్ ఇచ్చిన సవాలు కూడా మేము స్వీకరిస్తున్నాం, 70,000 ఉద్యోగ నోటిఫికేషన్లు చూపించడానికి మేము సిద్ధం అంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్కు సవాల్ విసినటువంటి పరిస్థితి. రైట్, ఇదంతా బాగానే ఉంది. బట్ నిన్నటి మీటింగ్లో కేటీఆర్ పక్కన కూర్చున్న సింధురెడ్డి మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈమె నిరుద్యోగేనా లేక బీఆర్ఎస్ కార్యకర్తనా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఆ సింధురెడ్డి ప్రస్తుతం మనతో పాటున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆమె బీఆర్ఎస్లోను ఇటు కాంగ్రెస్లోను నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేస్తూ వస్తున్నటువంటి ఒక నిరుద్యోగి ఆడబిడ్డ. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సింధిరెడ్డి గారు, పొద్దున్న లేస్తే మీరు నాకు తెలిసి సోషల్ మీడియా చూస్తుండొచ్చు. సో ఏమనిపిస్తుంది ఆ ట్రోల్స్ చూస్తూ ఉంటే, ఆ వీడియో చూస్తూ ఉంటే? ఫస్ట్ ఆ వీడియోలు అవన్నీ చూస్తే నవ్వు వస్తుంది నాకు చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో నేనుంటే అసలు ఫోకస్ నా మీదకి ఎందుకు షిఫ్ట్ అవుతోంది, అసలు సమస్య మీదకి ఎందుకు షిఫ్ట్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంది? మేము పెట్టే మీటింగ్స్ అయినా మేము చేసే పనులైనా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయనే కదా అర్థము. నిన్న మీటింగ్ పెట్టుకున్నాము, మా వద్ద బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్కి కాల్ ఇచ్చినారు, మేము 100% సపోర్ట్ చేసినాము. మా బాధ కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టడానికి ఆ వేదికను మేము యూటిలైజ్ చేసుకున్నాం. అది ఏ రకంగా తప్పు అవుతుంది? అక్కడికి వెళ్ళి ఇప్పుడు కేటీఆర్ గారి పక్కన నేను ఒక్కదాన్నే కూర్చోలేదు కదా, లైక్ చాలా మంది ఉన్నాం, ఒక 30-40 మంది ఉన్నాం. మరి ఆ 30-40 అందరినీ మీరు పెయిడ్ ఆర్టిస్టులను ఎట్లా అంటారు? సరే, ఒకవేళ మీరు అన్నట్టే పెయిడ్ ఆర్టిస్టులు అంటే మరి వచ్చిన క్రౌడ్ ఉన్నారు, క్రౌడ్లో వచ్చి మీరు వీడియోస్ తీసుకోవాల్సింది, అడగాల్సింది ఒక్కొక్కరిని పట్టుకొని, మీరు పైసలు ఇస్తే వచ్చినారా, వాలంటరీగా వచ్చినారా, మీకు నిజంగా కడుపు మండి వచ్చినారా అని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉండే కదా. అదేది చేయకుండా వీడియోస్లో చూసి ఏదో సర్కిల్ బొమ్మలు గీసి ఈమె పెయిడ్ ఆర్టిస్ట్ అంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. మాజీ మంత్రి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కలవాలన్నా ఆయన పక్కన కూర్చోవాలన్నా కొంత అర్హత ఉండాలి. కానీ సింధురెడ్డి అతి కొంతకాలంలోనే కేటీఆర్ పక్కన కూర్చొంది, ఆయన పక్కన ఒక వేదికను షేర్ చేసుకుందంటే ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్కు అమ్ముడు పోయింది, బీఆర్ఎస్ పార్టీతో కొలాబరేషన్ అయిందంటే ఒక చర్చ సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను బీఆర్ఎస్ కమ్ముడు పోయినా అని మీరు అంటున్నారు కదా, మరి చూపించండి ఎంత కమ్ముడు పోయినా, వాళ్ళు నాకు ఎన్ని పైసలు పే చేసినారు, ఆధారాలు మీరు తీయడం మీకు పెద్ద సమస్య కాదు కదా. నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడైతే నా మీద ట్రోల్ స్టార్ట్ చేసిరో ఆ రోజు నుంచి నేను అడుగుతున్నా, దయచేసి చూపించండి రా బాబు, నాకు ఎన్ని పైసలు ఇచ్చినో చూపించండి, నన్ను ఎక్స్పోజ్ చేయండి అని అంటున్నా. నేను చేయండి, నేను చేసిన తప్పేందో ఎక్స్పోజ్ చేయండి, చేస్తే అందరికీ తెలుస్తుంది కదా. అప్పుడు నా చుట్టుపక్కల ఉండే నా ఫ్రెండ్సే వాళ్ళే నా ముఖం మీద ఉమ్మేస్తారు కదా, పైసలు కమ్ముడు పోయిందాన్ని నువ్వు మా పక్షాన్ని ఎట్లా మాట్లాడతావని వాళ్ళే నన్ను క్వశ్చన్ చేస్తారు. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఆ పని చేయడం వాళ్ళకి చాలా ఈజీ, అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు. బికాస్ నేను ఎవరికి అమ్ముడు పోయే మనిషిని కాదు, నా సొంతంగా నేను సంపాదించుకుంటాను, నాకు కావాల్సిన పైసలు నా ఖర్చులకి నేను చేసుకుంటాను. అండ్ మోర్ ఆఫ్ నేను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైనా ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వంలో ఉండే మనుషుల నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కానీ. మేము అడిగిన ప్రశ్నలు ఏంటి? మీరు ఇచ్చిన హామీలు మాకు ఇవ్వలేదని మేము అంటున్నాం, ఇచ్చినామని మీరు అంటున్నారు, ఇస్తాము అంటున్నారు. మరి దాని గురించి చర్చ జరగాల్సింది పోయి వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, అసలు దీని మీద చర్చ ఎందుకు? ఎంటైర్గా నిన్న జరిగింది ఏంటి? వాళ్ళ భయం పుట్టుకుంది కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకు అనంటే నిరుద్యోగులందరూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం సైడ్ పోతే రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి రావడం కష్టమవుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తే ఎవరో వెనక్కి తగ్గుతారనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కావచ్చు, కానీ మీ ట్రోల్ చేసిన కొద్దీ ఇంకెక్కువ రెచ్చిపోయి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఉన్న చాలా మంది అదే చూస్తున్నారు. ఈరోజు మీ ట్రోల్ చేసి నా మీద ట్రోల్స్ నడిపించి సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ ట్రోల్స్ అన్ని చూసి నిరుద్యోగ యువత నుంచి వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అక్క, మీ వెనకాల మేమున్నాం, మీరేం భయపడకండి, ఎవడో ఏదో అంటే మీరెందుకు భయపడాలి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఇంకెక్కువ చేసినా కూడా మీ వెనకాల మేము నడుస్తాము అని చెప్పి నాకు భరోసా ఇస్తున్నారు. అది చాలు కదా నాకు. ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ చూద్దాం. నిరుద్యోగ ముసుగులో కేటీఆర్ టీం అంటూ. సో ఒకసారి చూడండి, గతంలో సైతం సేమ్ ఇట్లే సింధురెడ్డి ట్రోల్ అయినటువంటి పరిస్థితి. ఈసారి తాజా ఫుటేజ్ తోటి, ఫోటో తోటి మరొకసారి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో కేటీఆర్ టీం అంటూ అఫీషియల్గానే కొన్ని పోస్టులు వస్తూ ఉన్నాయి. నిజంగా కేటీఆర్ టీమేనా మీరు? కాదండి, అబ్సల్యూట్లీ నాట్.
నేను జెన్యున్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, చదువుతున్నా. ఇప్పుడు కూడా నేను లా పర్స్యూ చేస్తున్నా. నేను మళ్ళీ నోటిఫికేషన్ వస్తే కమ్మున కూర్చొని చదువుకునే మనిషినే నేను ఆయన టీం కాదు. అఫ్ కోర్స్ ఎస్, ఈ నిరుద్యోగ సమస్యల్లో నేను వెళ్ళినా, కలిసినా, వాళ్ళ హెల్ప్ తీసుకున్నాం. మాకు కావాల్సిన హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. దానంత మాత్రాన ఒక రంగు పూస్తారు అని అంటే అది వాళ్ళ మూర్ఖత్వం. అసలైన నిరుద్యోగులు సైలెంట్గా లైబ్రరీలో కూర్చుంటున్నారు, స్టడీ అవర్లో కూర్చొని వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళు మాత్రము గత 4-5 సంవత్సరాల నుంచి ఉద్యోగాల పేరిట, నిరుద్యోగుల పేరిట ఒక దందా చేస్తున్నారు. వీళ్ళకు ఉద్యోగం రాదు, వీళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు, వీళ్ళు అసలు ఎక్కడ ఎగ్జామ్స్ కనీసం వీళ్ళు అప్లై కూడా చేసుకోవట్లేదు అని ఒక కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? నేను ఆ కామెంట్స్ వాళ్ళు నార్మల్ కార్యకర్తలు కావచ్చు, పార్టీ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కావచ్చు. నేను వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఒక్కటే, మీరు నిజంగా నా గురించి తెలుసుకోవాలి అంటే బహిరంగ చర్చకు రండి. నేను రాసిన ఎగ్జామ్స్ ఏంటి, నేను నాకు వచ్చిన మార్క్స్ ఏంటి, మీ అందరికీ చూపించడానికి నేను రెడీగా ఉన్నా. అది కూడా మీరు కన్సిడర్ చెయ్యను అని అంటే మీరు టీజీపీఎస్సీకి వెళ్ళండి, అధికారం మీ చేతుల్లో ఉంది. నా డేటా తీసుకోండి, తెలుస్తుంది కదా. నేను ఏ ఎగ్జామ్ అయినా నా సొంతంగా నేను పోయి రాయలేను, ఒక బోర్డు త్రూ రాస్తాను. అక్కడ నా డేటా ఉంది, తీసుకోండి, తెలుస్తుంది మీకు. అయినా కూడా మీరు ఇది అంటే నేనేం చేయలేను. ఇంకొకటి నేను చెప్తానండి, ఇప్పుడు ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిన సభకి మేము మద్దతు ఇచ్చినాం, వెళ్ళి కూర్చున్నందుకు నన్ను బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా. రేపు పొద్దున బీజేపీ వాళ్ళు సభ పెట్టినా కూడా మేము మద్దతు ఇస్తాం. ఆ రోజు బీజేపీ వాళ్ళు అరేంజ్ చేసిన డాష్ మీద కూర్చుంటాం. మరి ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తను అంటారా? చెప్పాలి మరి ఈ క్వశ్చన్. మరి ఇదే నేను బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ వాళ్ళతో తిరిగినాం, కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేసినాం. కాంగ్రెస్ వాళ్ళ అందులో ముఖ్యంగా కోదండరామ్ గారు అసలు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా అనిపించట్లేదు. అట్లా చేసినారు. ఆ రోజు మమ్మల్ని ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేసిండ్రు. ఆ రోజు నేను కోదండరామ్ గారిని ఇట్లా నిటారుగా నిలబడి ప్రశ్నించిన, ఏమని, రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా అందరి బాధ్యత మీరు తీసుకుంటారా అంటే తీసుకుంటామని చెప్పిన తర్వాతనే కదా మేము చేసింది. కానీ అట్లాంటి మనిషి ఆయన గొంతే మూగబోయింది కదా. మరి ఆ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్న మనిషి మరి ఇవాళ ఎక్కడ పోయిండు? మీరు కావాలంటే కోదండరామ్ అడగండి, ఇంకా చాలా మంది అశోక్ నగర్లో ఎవరెవరు ఏమేమి చేసిరో మీ అందరికి కూడా తెలిసిందే కదా. వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు నుంచి నా మీద స్టార్ట్ చేసినారండి ఈ ట్రోల్స్ అనేది. మీరు బిఫోర్ ఎలక్షన్స్ చూసుకుంటే బిఫోర్ ఎలక్షన్స్ నుంచి కూడా ట్రోల్స్, ఈమె ఇన్ని లక్షలు. ఆ రోజు నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎస్ బరాబర్ పోయినా. నేను ఎందుకు పోయినా, నిరుద్యోగ లోకమంతా ఒక సైడ్ ఉంటే నేను ఒక సైడ్ ఉండి పోయినా. ఎందుకు అని అంటే వీళ్ళని అడిగిన ప్రశ్నకి వీళ్ళు నాకు సమాధానం చెప్పలేదు. ఆ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా మేము అంటే, మీరు కాంగ్రెస్కి ఓటేస్తే వేయండి లేకపోతే లేదు అని మాట్లాడిన మనుషులు ఆ రోజే అట్లా మాట్లాడిరంటే రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తారని నమ్మకం ఉంటుందా? ఉండదు. బట్ స్టిల్ అందుకోసమని పార్టీలు ఏదైనా కానీ అన్ని పార్టీల నుంచి మాకు ఒక హామీ అనేది ఉండాలి. ఉంటేనే మేము నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళని ప్రశ్నించే రైట్ మాకు ఉంటుంది కదా. హామీ లేకుండా మేము గమ్మున పోయి అడిగితే అది పద్ధతి కాదు కదా. అందుకోసం ఒక హామీ తీసుకోవడం కోసం నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినా, బరాబర్ పోయినా. నేను చెప్తున్నా అది కూడా పోయినందుకు నా మీద ఇన్ని రకాలుగా కక్ష కట్టి నన్ను ఎట్లా డీఫేమ్ చేయాలి అనేది చూస్తున్నారు. కానీ ఎన్ని రకాలుగా మీరు డీఫేమ్ చేయాలనుకున్నా కానీ నేను ఎవరికి అమ్ముడు పోలేదు కాబట్టి నేను భయపడను దేనికి. సింధురెడ్డి ఒక నిరుద్యోగ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అక్కడ సింధురెడ్డి, ఇక్కడ సింధురెడ్డి అని కొన్ని ట్రోల్స్ చూసినాం. బీఆర్ఎస్ కార్యకర్తగా సింధురెడ్డి, ఇక్కడ నిరుద్యోగిగా సింధురెడ్డి అనే కొన్ని ట్రోల్స్, ఫొటోస్ను కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. సో సింధురెడ్డి పార్టీలో ఉందా లేదా? పార్టీలో లేను, 100% లేను. ఎక్కడ ఎప్పుడు కూడా కండువా కప్పుకోలేదు? లేదు, నేను లేను. నాకేం అవసరం ఉండాల్సింది. నేను అడుగుతున్నా, సింధురెడ్డి ఇక్కడ కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది అంటారు కదా. కనిపించిన ప్రతిసారి సింధురెడ్డి లేవనెత్తిన అంశం ఏంటి? ఏకైక సమస్య నిరుద్యోగ సమస్య. దాని గురించి మాట్లాడండి. సింధురెడ్డి గురించి ఎందుకు? దాని గురించి మాట్లాడితే హూ ఇస్ సింధురెడ్డి? సింధురెడ్డి పక్కకి వెళ్ళిపోతుంది కదా. మీరు అసలు సమస్యను పక్కన పెట్టి సింధురెడ్డిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? ఈరోజు ఒకవేళ మీ టార్గెట్కి లోనే నేను సైలెంట్ అయిననే అనుకోండి, మిగిలిన జనాలు నాపగలుగుతారా? మిగిలిన నిరుద్యోగ యువత ఊరుకుంటుందా? నేను ఒక్కదాన్నే లేను కదా అందులో. కొన్ని రీజన్స్ వల్ల నేను ముందుకొచ్చి మాట్లాడినా, నాకు చేతనైనంత వాళ్ళు ఆ సమాజానికి హెల్ప్ చేయాలనుకుంటున్నా, చేస్తున్నా. దానివల్ల నాకు కూడా ఉంటుంది లాభం. నేను కొట్లాడితే నాకు నోటిఫికేషన్ వస్తే నాకు లాభమే కదా. సరే ఉద్యోగం రాదు అని మాట్లాడుతున్నారు కదా, అవును అందరికీ వస్తుంది రాదు. నా ఎఫర్ట్ అయితే నేను పెడతా, నాకు ఎంత చేతనైతే నేను అంత కష్టపడతా. నేను కష్టపడలేదు అనే అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే నేను కష్టపడ్డానో లేదో, చదివానో లేదో నాకు తెలుసు, నాతో పాటు ఉండే మిత్రులకి తెలుసు. అది నేను ప్రూవ్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అది యాక్సెప్ట్ చేసి ముందుకు వస్తే రండి. అంతే తప్పించి ఎక్కడో ఉండి ఊరు పేరు ముఖం పెట్టుకోకుండా అడ్డమైన కామెంట్లు చేయడం, అవన్నీ చూసి కాంగ్రెస్ నాయకులు దాన్ని బేస్ చేసుకొని మాట్లాడడం, అది చాలా గలీజ్ అనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులకైనా కొంచెం ఉండాలి కదా. ఇప్పుడు నా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరి దగ్గరికి నేను పోలేదని చెప్పమనండి ఆ కాంగ్రెస్ నాయకులని.
ఇప్పుడు కేటీఆర్ 70,000 నోటిఫికేషన్లు అధికారికంగా రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాహుల్ గాంధీకి జై కొడతా అన్నాడు. బట్ ఇక్కడ బల్మూర్ వెంకట్ దాదాపు 81,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి డేటాను బయట పెడతా ఉన్నారు. అటు అద్దంకి దయాకర్ గారు ఓవరాల్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ 1,30,000 మా ప్రభుత్వంలో అంటున్నారు, ఇంకో మంత్రి 70,000 అంటున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ కంపారిజన్? వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మేము ఇచ్చేసినాం 70,000 అని చెప్తున్నారు. మీ కామెంట్ ఏంటి? నేను ఒకటే అడుగుతున్నా, మీరు నిజంగానే ఇచ్చినారు కదా ఉద్యోగాలు. నిన్న మీరు గాంధీ భవన్లో పెట్టింది ఏదో అశోక్ నగర్లోనో దిల్సుఖ్ నగర్లోనో ఎందుకు పెట్టలేకపోయినారు? ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి, ఎందుకు పెట్టలేకపోయినారు? దానికి కారణం భయం. నిరుద్యోగుల మధ్యలోకి వస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆల్రెడీ అద్దంకి దయాకర్ ఒకసారి ఫేస్ చేసినారు. మళ్ళీ నిరుద్యోగుల దిక్కు కూడా తిరిగి చూడని పరిస్థితి అద్దంకి దయాకర్ది. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. నిన్ననే ఒక పర్సన్, ఒక నిరుద్యోగి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ షేర్ చేసినాడు. అద్దంకి దయాకర్ గారికి మెసేజ్ చేస్తే ఆయన ఏమని మెసేజ్ పెట్టి, నీకు ఉద్యోగం ఎప్పటికీ రాదు, నువ్వు చచ్చిపోరా అని బూతులు పెట్టినాడండి. నేను చెప్పలేని బూతులు అవి. అసలు వీళ్ళు పదవులలో ఎట్లా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకా ఇదంతా తిరిగి ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే, లైక్ టాప్ లీడర్షిప్ ఎట్లా ఉంటుందో లో లెవెల్ లీడర్షిప్ కూడా అట్లాగే ఉంటుంది. టాప్ లీడర్షిపే అడ్డమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మాట్లాడడంలో ఆశ్చర్యం లేదనిపిస్తోంది. అంటే మొత్తము తెలంగాణ రాష్ట్రంలో జరిగే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జరిగేదంతా కూడా గలీజ్ మాటలు, బూతులు, అడ్డమైన అబద్ధాల మీదనే నడిపిస్తూ వస్తున్నారు. ఎంతకాలం ఇట్లా నడిపిస్తారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తుంటే చాలా గలీజ్ అనిపిస్తుంది. అరే ఏంది మనం ఎట్లాంటి సమాజంలో ఉంటున్నాము అనే ఆలోచన వస్తుంది రోజు రోజు. నిన్నటి సభలో యువ సంగ్రామ సదస్సు అని పెట్టిరు. అక్కడ యువకులు ఎవరున్నారు? బీఆర్ఎస్వి అధ్యక్షుడిగా గెలు శ్రీనివాసుడు, ఆయన నిరుద్యోగ యువకుడా, ఆయనకు 40 ఏళ్ళ వయసు ఒక ట్రోలింగ్, ఒక కామెంట్ కూడా ఇటు కాంగ్రెస్ వర్షన్ నుంచి వస్తూ ఉంది. సో నిన్నటి సభలో నిరుద్యోగులు లేరు, వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలే అని అంటున్నారు. దీనికి ఏకీభవిస్తారా మీరు? ఏకీభవించనండి, అసలు ఏకీభవించను. ఎందుకు అనంటే నా స్వతహాగా నేను చూసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో చదువుకునే పిల్లలు వచ్చినారు. ఇప్పుడు ఆబ్వియస్గా ఒక మద్దతు ఇస్తున్నాము అనంటే నేను ఒకదాన్ని మద్దతు ఇస్తే సరిపోదు కదా. లైక్ ఈ నిరుద్యోగంలో ఉన్న ఎవరైతే నిరుద్యోగులు అందరూ ఉన్నారో ఆస్పిరెంట్స్ అందరి సపోర్ట్తోనే నేను ముందుకెళ్ళగలుగుతా. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఒక్కదాన్ని మాటిస్తే అందరు నా వెనకాల వస్తారని గ్యారంటీ లేదు కదా. సో ఈ ప్రాసెస్లోనే మేము పలు రకాల ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినాము, స్టడీ హాల్స్కి వెళ్ళినాము, వాళ్ళతో మాట్లాడినాము, వాళ్ళ ఒపీనియన్ సేకరించినాము, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాము. ఏమంటారు మీరంటే మేము బరాబర్ వచ్చి తీరుతామని చెప్పిండ్రు వాళ్ళు. అట్లా వచ్చిన వాళ్ళే. ఆబ్వియస్గా కొంచెం ఒక పార్టీ మీటింగ్ అన్నప్పుడు పార్టీ క్యాడర్ కొంతవరకు వస్తుంది, కానీ మెజారిటీ 90% ఆఫ్ దెమ్ అందరూ కూడా ఆస్పిరెంట్సే. మీకు నిజంగా మీ ఇప్పుడు ఒక బీఆర్ఎస్ సభ పెడుతుందంటే అప్పటికప్పుడు పెట్టింది కాదు కదా. లైక్ 2-3 డేస్ ముందు నుంచే జరుగుతున్నాయి కదా దీనికి కావాల్సిన పనులన్నీ. మరి మీకు అంత తెలుసుకోవాలని ఉన్నప్పుడు వచ్చి నిజంగా ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు అంతమంది 1000 మంది ఉన్నారండి, అక్కడికి వచ్చి ఒక్కొక్కరి మధ్యలో ఒక దగ్గర మైక్ పెట్టి అడగాల్సిండే. ఇప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి అనుకూల మీడియా ఉంది కదా, వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ప్రయత్నం చేయకుండానే ఎందుకు ఇట్లా బురద జల్లడం? వచ్చిన వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అంటే దానివల్ల నాకేం ఇబ్బంది లేదు, ఆ మాట పడ్డోళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదండి. కానీ దానివల్ల కాంగ్రెస్ని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మేము ఇంత స్వచ్ఛందంగా పోయినాము, మా కడుపు మండి పోయినాము అని ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ అనుకునేది ఏంటి, మేము ఇంత స్వచ్ఛందంగా పోయినా కూడా మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు అని అంటే దాని మీద ఇంకా కాంగ్రెస్ మీద ద్వేషం పెరుగుతున్నట్టే కదా. అంటే ఇప్పుడు వీటన్నిటికీ మీరు బేస్ బిల్డ్ చేస్తున్నారు, ఫౌండేషన్ వేస్తున్నారు. రోజు రోజుకి కాంగ్రెస్ మీద ద్వేషం పెరగడానికి కారణం కాంగ్రెసే. ఇదైతే నేను బరాబర్ చెప్తున్నా. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు నిరుద్యోగులను అవమానించే తీరు, దీన్ని బేస్ చేసుకొని రోజు రోజుకి ద్వేషం పెరుగుతుంది తప్ప మీరేమి అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే ఆలోచన ఎవరికైనా కనిపిస్తుందా అండి? ఏ ఒక్క నాయకుడి నోటి నుంచి అయినా ఇది ఇట్లా కాదు, ఇది జరుగుతోంది, మేము ఇది చేస్తామని ఎవరైనా చెప్పినారా? ఎంతసేపు మేము ఇచ్చినాం అని చెప్పిండ్రు కానీ మేము ఇస్తాము, లేకపోతే ఈ ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకొక మాట మాట్లాడతారు, పేపర్ లీకులు అయినాయి, మీరు అయినా వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారంటే ఎస్ అయినాయి, దానివల్ల మేము ఇబ్బంది పడ్డాం, అది మేము ఒప్పుకున్నాక ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకున్నారు. అవును మా వల్ల తప్పులు జరిగినాయి అని ఒప్పుకున్నారు. మరి అదే విధంగా మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నామని ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ఒక సవాల్ విసినారు, 70,000 నువ్వు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. అంత పెద్ద సవాల్ విసిరినప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న బహిరంగ వేదికలో మాట్లాడినారు. అయినాక కూడా మేము 70,000 ఇచ్చినాము, సరే నీ సవాల్ స్వీకరించి మేము వస్తాము, మేము నిరూపిస్తామని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే మాకు కూడా అర్థమవుతుంది కదా, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మాకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మేము ఎందుకు పోతాం? పార్టీలు వెనకప్పుడు మాకు పోవాల్సిన అవసరం ఏముంటుంది? అరే కాంగ్రెస్ నిజమే చెప్తుంది కదా అనుకుంటాం కదా. అయినా
సరే ఒక ఛాన్స్ తీసుకోవాలి వాళ్ళు, కానీ వాళ్ళు ఛాన్స్ తీసుకోకుండా బురద జల్లుతున్నారు. బట్ స్టిల్ మా క్లారిటీ ఉంది, ఎవరు ఇచ్చిండ్రు ఎవరు ఇవ్వలేదు అనే క్లారిటీ మాకు బరాబర్ ఉంది. వీళ్ళు చెప్పుకుంటున్న 70,000 80,000 ఉద్యోగాలలో 60,000కు పైగా ఉద్యోగాలు మేము అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రమే ఇచ్చినామని చెప్పేసి శ్రీనివాస్ గారు అని చెప్పి పిఆర్ఓ, సీఎం పిఆర్ఓ ఆయన అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసినారు. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్? ఇప్పుడు నిన్న బల్మూరు వెంకట్ గారు 81,000 అని మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు మీ పిఆర్ఓ గారు చెప్పిన మాట ఆయన 67,000 పైసలు అంటున్నారు. మరి ఇప్పుడు మీ నెంబర్కి టాలీ అవ్వట్లేదు. మరి ఇప్పుడు మేము ఎట్లా నమ్ముతాం మిమ్మల్ని? మాకు తెలుసు కదా, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళుగా ఎవరు ఇచ్చిండ్రు ఎవరు ఇవ్వలేదనేది మాకు క్లారిటీ ఉంటుంది కదా. సో నేను ఒక్కటే చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకి, నిన్న కేటీఆర్ గారు సవాల్ విసినారు. దాని ప్రకారంగా ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి ఆ సవాల్ని స్వీకరించి, సరే మీరు డైరెక్ట్గా కూర్చొని ఆ సవాల్ని స్వీకరించలేకపోయినా అశోక్ నగర్ రండి, దిల్సుఖ్ నగర్ రండి, అక్కడ వచ్చి ప్రూవ్ చేయండి. మాకు మీరు ఇచ్చినట్టు మాకైనా ప్రూవ్ చేయండి. పోనీ పార్టీలో ప్రూవ్ చేయకండి, మాకు ప్రూవ్ చేయండి. మేము కూడా మా దగ్గర ఉన్న ప్రూఫ్స్తో మీ దగ్గరకు వస్తాము, మాట్లాడదాం, చర్చ పెడదాం. ఆ చర్చకి ఎందుకు ఎవరు ముందుకు రావట్లే? ఇప్పుడు మా దగ్గరికి రావాలంటే అధికారం వాళ్ళది, పోలీసులను అడ్డు పెట్టుకొని మా దగ్గరికి రావచ్చు. ఎటువంటి హాని జరగకుండా కూడా మేము హాని చేయాలని మాకు ఇంటెన్షన్స్ లేవు. మీరు వస్తే మీరు కరెక్ట్గా మీరు చెప్పింది వింటాము, ఏం చెప్తారో వింటాము. అది తప్పైతే తప్పంటాం, ఒప్పు అయితే ఒప్పు అంటాము. దానికి మీరు ముందుకు ఎందుకు రావట్లేదు అనేది నాకు అర్థం కానిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద తన మీద వస్తున్న ట్రోల్స్కి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది సింధురెడ్డి. ఎన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని మీమ్స్ చేసినా నేను భయపడను, నేనేంటో నాకు తెలుసు, నా స్నేహితులకు నా సన్నిహితులకు తెలుసు, నేను ఇన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నా అనేది. సో నిజంగా మీరు 70,000 ఉద్యోగాలు కనుక భర్తీ చేస్తే పూర్తి ఆధారాలతో అశోక్ నగర్ లేకపోతే ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఆ ప్రాంతానికి రండి, ఖచ్చితంగా చర్చ చేద్దాం. కేటీఆర్ విసిరిన సవాల్ను ఏ కాంగ్రెస్ నేత స్వీకరిస్తారో స్వీకరించినట్టు తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది. చూద్దాం మరి ఇటు కేటీఆర్ సవాల్ అయినా ఇటు సింధిరెడ్డి సవాల్ అయినా అందరిది ఒకటే సవాల్, 70,000 ఉద్యోగాలు ఇచ్చిరా ఇయ్యలేరా, ఇస్తే నిరూపించుకోండి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఈ సవాల్ను స్వీకరించి మరి నిజంగా వేదిక ఎంచుకొని అక్కడికి వెళ్తారా లేదంటే సైలెంట్గా ఉంటారా అనేది భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.